హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ఎంటర్టైన్మెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుణ్యాన ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మారుమోగిపోతుంది. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారు జనసేన అధ్యక్షులు. ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. ఇదిలా ఉంటే పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందని సమాచారం. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేబ్రోలు మధ్య 10.5 ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్ ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఆసుపత్రి నిర్మాణంతో పాటు మిగిలిన ప్లేస్ లో ఉద్యానవనం ఏర్పాటు చేయాలని రామ్ చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారట. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారట. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రమణం స్వామినాయుడు ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు. పిఠాపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 10 ఎకరాల ల్యాండ్ కొన్నారని వెల్లడించారు. ఆ ప్లేస్ ను ఉపాసనకు అప్పగించారని ఆయన తెలిపారు. ఈ 10 ఎకరాల్లో అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించనున్నారని అన్నారు. త్వరలోని శంకుస్థాపన ప్రారంభించనున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పిఠాపురం వాసులు ఈ వార్తను విని తెగ ఆనందపడిపోతున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి. తద్వారా ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది. ఈ ఫోటోలో బూరి బుగ్గులతో తెగ ముద్దొచ్చేస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో చిన్న సినిమాల్లో నటించింది ఈ అందాల తార. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. అందం అభినయం రెండూ పుష్కలంగా ఉన్న క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే మొదటి సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు గ్లామరస్ గా మారిపోయింది. తన లేటెస్ట్ సినిమాలో మోడర్న్ డ్రెస్లతో రచ్చ చేసింది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడికి భారీగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ మరెవరో కాదు, డబుల్ స్మార్ట్ బ్యూటీ కావ్య థాపర్. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన డబుల్ స్మార్ట్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. రామ్తో పాటు కావ్య థాపర్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు చిన్న సినిమాల్లోనే నటించిన ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడినట్లయింది. ఢిల్లీ జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన ప్రియురాలు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు ఊహించని సర్ప్రైజ్ అందించాడు. తన ప్రియురాలి బర్త్డే సందర్భంగా ఆమెకు కోట్ల విలువైన పడవను బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు ఆ పడవకు తన ప్రేయసి హీరోయిన్ జాక్వెలిన్ పేరు పెట్టాడు. తన ప్రియురాలికి బర్త్డే విషెస్ చెబుతూ రాసిన లేఖలో సుకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2021లో జాక్వెలిన్ ఈ పడవను సెలెక్ట్ చేసిందని, అందుకే ఇప్పుడు తన ప్రేయసికి ఈ బోట్ గిఫ్ట్ గా అందించారు. లేడీ జాక్వెలిన్ పేరు పెట్టిన ఆ పడవను ఈ నెలలో డెలివరీ చేయనున్నట్లు తన లేఖలో పేర్కొన్నాడు. పడవకి సంబంధించిన అన్ని పన్నులు చెల్లించారని, ఇది పూర్తిగా చట్టబద్ధమైనదని రాశాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం రాయన్. ఇది అతని కెరీర్లో 50వ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు ధనుష్. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రకాష్ రాజ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ, బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా రాయన్ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూలై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ లో ఈ మూవీకి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగునాట సుమారు 550 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల రాయన్ మూవీ థియేటర్లలో ఆడుతోంది. అయితే ఓటీటీలో ధనుష్ సినిమాను చూద్దామన్న వారికి ఒక శుభవార్త. రాయన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23 నుంచి రాయన్ స్ట్రీమింగ్ కు రానుంది. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ వన్ టీవీ ఎంటర్టైన్మెంట్.